మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్ మేమైతే ఈ 4 రోజుల క్రితం బట్టి మేము రాగులు అయితే మా గొర్రెల నుంచి ఎత్తున్నాము. కళ్ళంగా అయితే ఆరబెట్టడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇవన్నీ రాగులే వెయిట్ ఇప్పుడు కూడా పెడుతున్నాం. రాత్రికి అయితే మనసేస్తుంది, అందుకన మళ్ళీ నామైపుతుంది. అందుకని మేమైతే కళ్ళంగా అయితే రాగులు అయితే కూడా పెడుతున్నాం, చూస్తున్నారు కదా మా యొక్క రాగులు. ఉండాలేమో కదా మన పెద్దలు మున్నర పారా మీకు అప్పేదమ్మా సీసీ పొటేషన్ లాగా ఉన్నది కదా సీసీ కెమెరా లాగా పొటేషన్ హాయ్ గైస్, హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గైస్. మేమైతే మరి గత 4 రోజుల నుంచి మేమైతే రాగులైతే ఏరుతున్నాము. మా గరువు నుంచి ఏరుకొని వచ్చిన రాగులేమో ఇలా కలంగా అయితే ఆరబెట్టుకుంటున్నాం, చూస్తున్నారు కదా. వేసాము, ఇక్కడ కుప్పేసాము, ఎందుకంటే రాత్రిపూట మనసు అయితే పడిపోతుంది. అందుకన ఒక దగ్గర ఏడ్చి ఆ తార్బ అయితే కప్పేస్తాము రాగుల పైన, చూస్తున్నారు కదా మా యొక్క రాగులు. మళ్ళీ ఇంకా ఏరడం అయితే చాలా ఉంది. మొంత తుప్పని వల్ల, ఎందుకంటే చేను అయితే బాగా ఎదిగింది, ఎండు కూడా బలమైన ఎండు వేసింది. కాకపోతే మొన్న మొంత తుప్పని వల్ల గాలి వర్షం పడడం వల్ల మొత్తం చేను మొత్తం పడిపోయింది.
మనమైతే ఏరడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే నడుము నొప్పి పడేస్తుంది, చాలా కష్టం. బా ఎంత పని చేసిన వాళ్ళకైనా మరి అలా పడిపోయిన తర్వాత మనం ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది, నడుమైతే చాలా పట్టేస్తుంది. కానీ మనం కష్టపడాలి, మనం రైతులు కదా, రైతు కష్టపడకపోతే ఆ ఫలితం దక్కదు. అందుకావున ఎంత కష్టమైన పనైనా చేయడం తప్పదు. అందుకావున ఇప్పటికైతే 4 రోజులు అయింది మేమైతే రాగులు తీసి, ఇంకొక 3 రోజులు అయితే ఇంకా వస్తుంది. అది కూడా తీస్తే ఇంకా పని అయిపోద్ది. తర్వాత ఇవన్నీ కూడా ఆరబెట్టుకున్న తర్వాత బడేలతో కొట్టాలా. కొట్టిన తర్వాత మనము జల్లెడతో జాలించి గాలికెత్తి మళ్ళా జాలించి అప్పుడు ఇంటికి వెళ్తే తీసుకెళ్తాము. చూడండి ఎంత కష్టమైన పని రైతుకైతే. కానీ చెప్పేవాళ్ళైతే మామూలు సింపుల్గా చెప్పిస్తారు, కానీ రైతు ఎంత కష్టపడుతున్నాడో ఆ రైతుకు తెలుసు. ఓకే గైస్, మరి చూపిస్తాను మొత్తం ఎలా ఉందో. చూస్తున్నారు గైస్, రాగులైతే ఇది మొన్న నిన్నే రాగులు, ఇవైతే కలంకాడ ఆరబెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, దీనైతే ఇప్పుడు తారపేసిస్తాము. ఇదిగో ఇక్కడ కూడా రాగులు ఉంది, ఇక్కడ కూడా తారపు అయితే కప్పించుకున్నాము. అలాగే ఇది మీరు ఇది ఏటనుకుంటున్నారా, ఇదే కాపీలు చూస్తున్నారు కదా, పళ్ళేరేసి మిషన్లో తిప్పి ఇలాగైతే కలంకట్టి ఆరబెట్టుకుంటున్నాము గైస్. కాపీ గింజలు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అయితే గత సంవత్సరం అయితే కేజీ 400తోనే మేమైతే అమ్మడం జరిగింది ఈ కాఫీ పప్పు అయితే. ఈ సంవత్సరం అయితే రేట్ ఎలా ఉందో మాకైతే ఇంకా తెలియదు, ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు. మరి పళ్ళు అయితే బాగానే పండిపోయినాయి, ఎందుకంటే ధాన్యాలు సోలు సామాన్లు పండిపోయాయి కాబట్టి కోతలు అయిపోయినాము. పళ్ళు అయితే ఎక్కువ కోతులు తినేస్తున్నాయి, చాలా పాడైపోతుంది పళ్ళు అయితే. మరి ఏరినంత వరకు ఈ పనులంతా అయిపోతే కాఫీ తోటల్లోనే పని ఉంటుంది మాకైతే. చూస్తున్నారు కదా కాఫీ. ఓకే గైస్, చూస్తున్నారు కదా మన యొక్క కాఫీ పప్పు. ఇదైతే గత సంవత్సరం అయితే కేజీ 400తో అమ్మడం జరిగింది కాఫీ పప్పు అయితే. మరి ఈ సంవత్సరం రేట్ ఎలాగుందో ఇంకా రేట్లు అనేది ఇంకా తెలియట్లేదు. కాకపోతే మనకు వరి చేనులు కోతలు అలాగే రాగులు కోతలు అయిపోయి పనులంతా ఎక్కువైపోయి కాపలు అయితే కోతులు అయితే తినేస్తున్నాయి, అంత వేస్ట్ అయిపోతుంది. ఈ పనులంతా అయిపోతే మళ్ళీ కాపు తోటలు వెంబటే పడాలా, ఎందుకంటే పళ్ళు మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి మనము తీసుకోవాలా. కోతులు కూడా తినేసి, ఎందుకంటే ఆ తొక్క తినేసి పిక్కలైతే కింద పడవేస్తాయి, అవి మనం ఎంచుకోవాలా. ఎంచుకుంటేనే మళ్ళీ మనకి ఇది ఉంటుంది, లేకపోతే అంత వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం శుభ్రంగా తీసుకోవాలి తోటకాడ కూడా. చూస్తున్నారు కదా. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ నొక్కండి. ఓకే గైస్, మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.